పైసా కట్నం తేని తులసక్కనెలా చూస్తుంది, అర పైసా కట్నం తేని నన్నెలా చూసుకుంటుంది? తేడా గమనించారా? కోట్లు కట్నం తెచ్చిన లతక్క శిరీషక్కల్ని ఎలా తిడుతున్నారు, నన్నెలా పొగుడుతున్నారు? ఆ తేడైనా గమనించారా? ఇదంతా కాదండి. ఉన్న పలంగా మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళండి. మీకు నేను కావాలా, ఆ మధు కావాలా అని అడగండి. నాకు మధుయే కావాలని మీ అమ్మగారు అనకపోయినా, లేదా నువ్వే కావాలి అని అన్నా, ఆ మరుక్షణమే నేను ఇంటి నుండి వెళ్ళిపోతానండి. అడిగే దమ్ము మీకుందా అండి? ఉందే ఉందే. ఓ, ఇది ఆస్తికి సంబంధించిందో లేదా మన ఇద్దరి మధ్య గొడవకి సంబంధించిందో అయితే నా వెంట్రుక వాసుతో సమానం వదిలేసావాణ్ణి. కానీ ఇది మా అమ్మ ప్రేమకి సంబంధించింది. ఓ, మా అమ్మ మీద నాకున్న నమ్మకానికి సంబంధించింది. తల్లి కొడుకుల మధ్య ఉన్న అనుబంధానికి సంబంధించింది. ఇప్పుడే వెళ్ళి నీ అనుమానం తీరుస్తాను. మా అమ్మకి నీ మీద కంటే నా మీద ఎక్కువ ప్రేమ ఉందని నిరూపిస్తాను. కానీ ఒక్క విషయం, మా అమ్మకి నీకంటే నేనే ఎక్కువ ఇష్టమని తేలితే నువ్వు ఈ ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోవాలి. ఒకవేళ నాకన్నా నువ్వే మా అమ్మకి ఎక్కువ ఇష్టమని తేలితే నేను వెళ్ళిపోతాను. ఇంట్లోంచి కాదు, ఈ లోకం నుంచి. అత్త అనసూయ, నీ మీదకి నీ కొడుకుని ప్రయోగించాను. ఈ దెబ్బతో నువ్వు నిజం కక్కక తప్పదు. చూద్దాం ఏ రహస్యం చెప్పబోతుందో. అయ్యో, వాచ్ ఎంత బాగుందో. మధుకి మరి కక్కుర్తి కాకపోతే చీప్గా 2 పక్క పెన్నుస్లే కొనాలా? ఇంకో 2 కొనుంటే ఇంకో వాచ్, ఇంకో పెన్ను 2 వచ్చుండేవి. రాను రాను మరి పిసినార్లా తయారవుతోంది. అమ్మా, నేను మాట్లాడుతాను, చెప్తావా? ఏంట్రా అది? నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా, మధు అంటే ఎక్కువ ఇష్టమా? ఇదేంటి సడన్ గా ఇలా అడిగాడు? మీ ఇద్దరు నాకు 2 కళ్ళు నాన్న. నాకిద్దరు ఇష్టమే. ఇద్దరూ ఇష్టమా? ఎలా అమ్మా? అది నేను ఒకటే ఎలా అవుతాం? నేను నీ కన్న కొడుకుని, అది నేను కాక మొన్న వచ్చిన కోడలు, పైగా అది మన శత్రువు. అలాంటి రాక్షసి నాతో సమానం ఎలా అవుతుంది? అసలు ఎందుకమ్మా దాన్ని అంతలా ఇష్టపడుతున్నావు? అబ్బో, ఈ రేంజ్ లో ఆవేశపడుతున్నాడంటే లోపల ఏదో జరిగే ఉంటుంది. జాగ్రత్తగా మాట్లాడాలి. అది కాదు నాన్న, తనేమన్నా పరాయిదా? నీ భార్య అంటే నీలో సగం. అప్పుడు నిన్ను ఎంతగా ఇష్టపడతానో తన్ని కూడా అంతే ఇష్టపడాలిగా. అందుకే నాన్న ఇద్దరు నాకిష్టమే అన్నాను. అబ్బో, బలి తప్పించుకుంది మా అత్త. అంత తేలిగ్గా దొరికే రకమైతే మనకి తిప్పలెందుకన్నయ్యా? అయ్యా, అదేం కుదరదు. చెప్పమ్మా, నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా, మధు అంటే ఎక్కువ ఇష్టమా? చెప్పు, నేనా మధువా? అయ్యో, చిన్న పిల్లాళ్ళలాగా ఏంట్రా మాటలు? చాలమ్మా, చాలు. ఆ మధు ఇంటికొచ్చిన దగ్గర నుంచి చూస్తున్నానమ్మా. అందరికంటే దాన్నే ఎక్కువ ప్రేమగా చూస్తున్నావు, దాన్నే ఎక్కువ అభిమానిస్తున్నావు, దాన్ని ఎత్తిన పెట్టుకున్నావు. ఎందుకమ్మా, ఎందుకు ఇలా చేస్తున్నావు? అదేమన్నా కోట్ల కట్టం తీసుకొచ్చిందా, లేదా దానికి 100 కోట్ల ఆస్తుందా? మరెందుకమ్మా, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? అమ్మా, అది నిన్నేమైనా భయపెట్టిందా? భయమా? నన్న అంత సీనుందా? పోనీ నిన్నే విషయంలోనైనా బ్లాక్మెయిల్ చేసిందా? మీ అమ్మ అంత అవకాశం ఇస్తుందా?
భయపెట్టలేదు, బ్లాక్మెయిల్ చేయలేదు, ఆస్తి లేదు, ఆశ పెట్టలేదు. మరి ఎందుకమ్మా ఇలా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు ఇలా చేస్తున్నావు? అది నీకు చెప్పిన అర్థం కాదురా. అమ్మా, నేను నీ కొడుకునమ్మా. నా ఒంట్లో ఉన్నది కూడా నీ రక్తమే. నీకు అర్థమైతే నాకు ఖచ్చితంగా అర్థమవుతుంది. చెప్పమ్మా, అసలేం జరిగింది? మన గడపలో అడుగు పెడితేనే మెడపట్టుకుని బయటికి గంటాల్సిన మనిషిని నట్టింట్లో కూర్చోపెట్టుకున్నావు. దాని మొహం చూస్తేనే పగతో రగిలిపోవాల్సి నువ్వు దాన్ని ప్రేమిస్తున్నావు. అరే, మనకెన్నో కష్టాల్ని నష్టాల్ని చూపించిన ఆ మనిషిని ఎంతో అభిమానిస్తున్నావు. ఎందుకమ్మా నువ్వెందుకు ఇలా చేస్తున్నావు? నాకు తెలియాలి. ప్రస్తుతం నేనేం చెప్పలేను నాన్న. అయితే ఇంకొక క్షణం కూడా నేను ఇంట్లో ఉండలేనమ్మా. అబ్బాబా, కథ మంచి రసపట్లో ఉంది. అవునమ్మా, మా అమ్మకి నేనంటే ప్రాణమని, నా కోసం మా అమ్మ ఏమైనా చేస్తుందని, నా తర్వాతే మా అమ్మకి ఇంకెవరైనా అని అనుకున్నాను. కానీ అదంతా అబద్ధమని, నిజం కాదని, కన్న కొడుకు కంటే నీకు పరాయి వాళ్లే ఎక్కువ అని తెలిసిన తర్వాత నేను ఇక్కడుంటే ఏంటి, ఇంకెక్కడుంటే ఏంటి? అంత మాట అనకురా. చెప్పగలిగే విషయం అయితే మొదట నేనే చెప్పేదాన్ని కదరా. కానీ నేనలా చెప్పలేదంటే అది చెప్పలేని రహస్యమని ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేవురా? ఏమ్మా, కన్న కొడుకుతో కూడా పంచుకోలేని రహస్యాలు కన్నతల్లికి ఏముంటాయమ్మా? అలా ఉన్నాయి అంటే నీకు నా మీద నమ్మకం లేదని, లేదా నా మీద ప్రేమ లేదని అర్థమైందమ్మా. అమ్మా, అడగకూడదు అడిగి నీ మనసును బాధ పెట్టుంటే నన్ను క్షమించమ్మా. నా మాట విన్నాన్నా. నువ్వు వదిలి వెళ్ళిపోతే ఈ అమ్మ బతకలేదురా. మరైతే రహస్యం ఏంటో చెప్పమ్మా. చెప్పమ్మా. నేను చెప్పలేను నాన్నా. సరే అమ్మా, అయితే నేను ఇంట్లో ఉండలేను, వస్తాను. ఆగునా. నిజం చెప్తాను. చెప్పమ్మా. చెప్పమ్మా. అది అమ్మా, ప్లీజ్ చెప్పమ్మా. చాలా పెద్ద రహస్యం నాన్న. ఎవరితోనూ చెప్పనని ఒకరికి మాట ఇచ్చాను. అయినా నీకు మాత్రమే చెప్తాను. కాకపోతే ఇప్పుడు మాత్రం కాదు. మరెప్పుడు? నాకు కరెక్ట్గా వారం రోజులు టైం ఇవ్వు, మొత్తం వివరంగా చెప్తాను. అప్పుడు వారం రోజులా? మీ అమ్మ మాటిస్తే ప్రాణం ఇచ్చేనే నిలబెట్టుకుంటుందని నువ్వు నమ్ముతావా లేదా? నమ్ముతానమ్మా. అయితే ఎందుకు ఏమిటి అని అడగకుండా వారం రోజులు ఓపిక పట్టు, అన్నీ నీకే తెలుస్తాయి. సరే. నాయను, చెప్పేస్తుందేమో అని ఎంతో ఆశగా ఎదురు చూశాను, అయినా మిస్ అయిపోయింది. ఇంకెన్ని రోజులే అమ్మా? వారం రోజులే కదా. సరిగ్గా వారంలోపు మా అమ్మ నీ మీద, నీకు పుట్టపోయే బిడ్డ మీద ఎందుకెంత ప్రేమ చూపిస్తుందో తెలిసిపోతుంది. అవును దినా, ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాను. వస్తాను దినా, వస్తానన్నయ్య. అలాగే. ఆ సిస్టర్ ఒక్క నిమిషం. సిస్టర్, నువ్వు ప్రతిసారి ఇక్కడికొచ్చి ఈ స్పీకర్లో వినాలంటే చాలా కష్టమవుతుంది. అందుకని ఈ వైర్లెస్ నీ దగ్గర పెట్టుకుంటే
ఆన్లైన్లో వాళ్ళ మాటలన్నీ వినొచ్చు. ఆ చిప్ దీనికి కనెక్ట్ చేశా, తీసుకో. అన్నయ్య చెప్పినట్టు ఈ పెన్నుని ఎలాగైనా ఆయన దగ్గరికి చేర్చాలి. ఎలాగా? ఎలాగా? నువ్వు భలే దానివమ్మా. పది రోజులు పూజలో పెట్టి మంత్ర యంత్ర తంత్ర యజ్ఞ హోమాలతో ప్రాణ ప్రతిష్ఠ చేసి దైవశక్తి నింపి పంపిన ఈ అదృష్టమైన మహిమాన్వితమైన ఈ పెన్నుని నేనెలా పారేస్తానమ్మా? నా ప్రాణంతో సమానంగా కాపాడుకుంటానమ్మా. అంటే ఇది మహిమాన్వితమైన దైవశక్తి గల పెన్న. దీనివల్ల మనకేంటి లాభం? దీనివల్ల ఏం లాభమో నువ్వు చెప్పాలా అమ్మా? ఇది నా దగ్గర ఉండబట్టే కదా పులి లాంటి మా అత్త పిల్లిలాగా నా వెంట తిరుగుతుంది. దీని మహిమ వల్లే కదా కోతి లాంటి నా మొగుడు కోడి పిల్లల నన్ను చూసి భయపడుతున్నాడు. ఈ ఇంటి శత్రువునైన నన్ను దేవతలా చూసుకుంటున్నారంటే ఈ పెన్ను తల్లి పవరే అని వేరే చెప్పాలా? ఈ పెన్ను గనుక లేకపోతే నా ఆటలు సాగవని నాకు బాగా తెలుసమ్మా. అందుకే రహస్యంగా దాచుకున్నాను. అమ్మని, ఇదా నీ సీక్రెట్? దీన్ని అడ్డం పెట్టుకునేనా నన్ను మా అమ్మని ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నావు? చెప్తా చెప్తా, ఆ పెన్ నొక్కేస్తా, ఆ పవర్స్ అన్ని దబ్బేస్తా. నన్ను వాడించినట్టుగా నిన్ను నేను ఆడిస్తానే, ఆడిస్తా. ఏంటమ్మా? ఈ పెన్ను పోయే అవకాశం ఉందా? నో! అది పోతే నేను బతకలేనమ్మా, బతకలేను. లేదమ్మా, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు, ఈ ఒంట్లో ఊపిరున్నంత వరకు, అష్టదిక్కులు ఏకమైనా, సూర్యచంద్రులు తారుమారైనా ఆ పెన్ను పోనివ్వను, 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 పోనివ్వనమ్మా. నువ్వు పోనిచ్చేదంటే ఆల్రెడీ నొక్కేసా. దండం పెట్టుకోవాలి. అలాగేనమ్మా, జాగ్రత్తగా చూసుకుంటానమ్మా. సరేనమ్మా, ఉంటాను అమ్మా, ఉంటాను. అయ్యో పెన్ను, పెన్ను, అయ్యో నా పెన్ను ఇది ఇక్కడ పెట్టాను. నా పెన్ను ఇది, అయ్యో నా పెన్ను, అయ్యో దేవుడా, నా పెన్ను పోకుండా చూడు తండ్రి. పెన్ను ఏమండి, ఏమండి, నా పెన్ను ఇక్కడే పెట్టాను, మీరు చూసారా? ఆ పెన్న అంటే కొంచెం పొడుగ్గా ఉంటుంది, లోపల రీఫిల్ ఉంటుంది. ఒకసారి నొక్కితే బయటకు వస్తుంది, మళ్ళీ నొక్కితే లోపలికి వెళ్ళిపోతుంది. దాంతో రాస్తే అక్షరాలు పడతాయి, అదేగా? అవును అదే. నాకు తెలీదు, నేను తీయలేదు. తీయలేదా? అదే నేను చూడలేదు. ప్లీజ్ అండి, తీస్తే ఇచ్చేయండి. మీకు 1000 రూపాయలు ఇస్తాను. కావాలంటే మీరు చెప్పినట్టే వింటాను. అమ్మో, ఆ పెన్ ఇచ్చేస్తే ఇచ్చెప్పినట్టుగా నేను వినాలిగా? అస్సలు ఇవ్వను. చూడు మధు, ఈ ప్రపంచంలో మనుషులే శాశ్వతం కాదు. ఆఫ్టర్ ఆల్ బ్లూ కలర్ పెన్ ఎంత? బ్లూ
నీకెలా తెలుసు? చూడు, నువ్వు ఇలా ప్రతిదానికి డౌట్ పడితే ఎలాగా? మామూలుగా పెన్ అంటే బ్లూ కలర్ లోనే ఉంటుంది కదా. అయినా నీ పెన్ నేను కాపలానా? వేళ్ళెత్తుకో. ఏమండి ఏమండి నా పెన్ను, ఏమండి నా పెన్ను అండి. వెళ్ళు వెళ్ళు. మీ అమ్మకి వాచ్, నీకు పెన్ను. ఇప్పుడు మీ ఇద్దరు ఏం మాట్లాడుకున్నా మిస్ అవ్వకుండా నాకు చేరుతుంది. అయిపోయారు అమ్మ కొడుకులు. ఒరే చైతు, అలా తిరగడం వల్ల కాళ్ళ నొప్పులు రావడం తప్ప ప్రయోజనం రాదురా. నీ టెన్షన్ కారణం ఏంటో చెప్తే సొల్యూషన్ ఏంటో చెప్తాం కదా. మధు, నెల తప్పిందిరా. ఎంబీఏ ఫస్ట్ క్లాస్ లో పాస్ అయిందన్నావు, నెల ఎలా తప్పిందిరా? పిచ్చనా పులక, నెల తప్పడం అంటే మధు తల్లి కాబోతోందిరా. మామా నువ్వు చాలా గ్రేట్ రా. నువ్వు సామాన్యుడు కాదురా. పైగా ఇష్టం లేదు అంటూ తండ్రి అయిపోతున్నావు. తండ్రి అయిపోతున్నా. కంగ్రాచులేషన్. ఆపండ్రా. యారా, చెప్పేది కూడా పూర్తిగా వినరా. అది తల్లి అవడం కాదురా, అలా అయినట్టుగా డ్రామా ఆడుతోంది. దానివల్ల ఆమెకొచ్చే లాభం ఏంటి? మా అమ్మ దాన్ని నెత్తిన పెట్టుకుని పూజిస్తోంది. అది మహారాణిలాగా దర్జాగా బతికేస్తోంది. నన్ను దాన్ని చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆడిస్తుంది. అంత సీన్ లేదు. వెంటనే వెళ్ళి ఈ విషయం అమ్మకు చెప్పేసి దెబ్బకి సీన్ రివర్స్ అయ్యి మధుని మెడ పట్టుకొని మరి బయటికి గంటేస్తుంది. అబ్బో, పొట్టన్నయ్య దగ్గర మంచి ఐడియాలే ఉన్నాయి. చా, ఈ అచ్చుల బొమ్మ ఐడియా మా దగ్గర లేదు. మరి రే, వెళ్ళి మా అమ్మకి నిజం చెప్పాననుకో, అప్పుడు హనీమూన్కి వెళ్ళినప్పుడు శోభనం జరగలేదని మా అమ్మకి తెలిసిపోతుంది. దాంతో ఆ మధుని కాదురా, నన్ను ఇంట్లోంచి మెడపట్టుకుని బయటికి గెంటేస్తుంది. మరి దీనికి పరిష్కారం ఏంట్రా? ఈ ఫాదర్ ఇందాకే కదరా పరిష్కారం చెప్తానన్నావు, మళ్ళీ ఇప్పుడు మరి దీనికి పరిష్కారం ఏంట్రా అంటావేంట్రా? ఓహో, అలా అన్నాను కదా. ఒక్క నిమిషం ఆలోచిస్తాను. ఐడియా తట్టింది. అప్పుడే నువ్వు ఒక పని చేస్తే చెప్పరా, చేస్తాను. ఖచ్చితంగా మధుని మాట వింటుంది. ఓకే, చెప్పు, చేసేస్తా. అంటే అది కొంచెం కష్టం అనుకో. ఎంత కష్టమన్నా పర్లేదురా, చెప్పరా, చేసేస్తాను. అవునా? ఏం లేదా, అర్జెంట్ కి ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిపోయి మధు చెయ్యి పట్టుకొని గదిలోకి లాకెళ్ళి తలుపేసేసి వెంటనే కాళ్ళ మీద పడిపోయి క్షమించమని అడుగు. దెబ్బకి ప్రాబ్లం సా. ఆహా, ఏం ఐడియా చెప్పావరా నీ పెచ్చన్నా. ఇది ఐడియారా? రే, నేను వెళ్ళి ఆ దయ్యం కళ్ళు పట్టుకోవాలా, కోట పగిలిపోద్ది మళ్ళీ. అంతకు మించి వేరే దారి లేదు. మరి నేనేం చేయలేకపోతే చచ్చి దయ్యమైనా సరే దాని మీద పగ తీర్చుకుంటాను గాని దాని కాళ్ళు పట్టుకుని మట్టు. చైతు 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 రే చైతు చైతు ఏమైందిరా? చైతు 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 ఏమైంది? త్వరగా చూడరా. ఏమైందిరా వీడికి? చైతు 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 ఏమైంది? త్వరగా చూడరా. ఏమైందిరా? సడన్ గా పడిపోయాడు. చైతు ప్లే చేద్దాం. చైతు చైతు అరే, గుండె దగ్గర చూడు, గుండె దగ్గర చూడు. ఓకే, అలాగే. ఏమైంది మనిషికి? రేపు మధుకి రుచి చూపించబోతున్నా. ఏంట్రా నువ్వు అనేది? అదేరా, దేనికి భయపడని వాళ్ళేనా దెయ్యానికి ఖచ్చితంగా భయపడతారు. ఇప్పుడు మధు కోసం దయ్యాన్ని ఎలా తెప్పిస్తావురా? దెయ్యాన్ని తేనరా, మధునే దెయ్యాల దగ్గరికి తీసుకెళ్తాను.
దెయ్యాల దగ్గరకా ఎలా రా? చెప్తాను రండ్రా. భయపడకండి, దగ్గర రండ్రా. సూపర్ రా. ఈ దెబ్బతో మధుకు జ్వరం పట్టుకొని మంచార పడ్డం కన్ఫర్మ్ రా. అక్కడి నుంచి అది మా ఇల్లు వదిలి వెళ్ళిపోవడం కూడా ఖాయమేరా. అవును, అదిరా ప్లాన్. పదండి వెళ్దాం. పద. అమ్మ నా దొంగ మొగుడా, నన్ను దయ్యాలతో భయపెడతావా? సరే రా, ఎవరు ఎవరిని భయపెడతారో చూపిస్తానుగా.